ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల గృహాలను కూల్చివేసి వారిని రోడ్డున పడేయడం సరికాదన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో కల్వకుంట్ల కవిత పర్యటించారు. బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీలో హైడ్రా కూల్చివేతల కారణంగా ఇల్లు కోల్పోయిన బాధితులను ఆమె పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని బాధితులకు ఆమె భరోసానిచ్చారు. పేదలను భయకంపితులు చేసి నివాసాలు కూల్చివేశారని హైడ్రా అధికారులపై కవిత ఫైర్ అయ్యారు. నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల వచ్చి మళ్ళీ ఇల్లు గులగొట్టాలంటే 6వ తారీఖు లోపల మనకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతున్నాను. అంతేనా? అడగందమ్మా, అట్లనే అడుగుదామా? డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అందరికీ సొల్యూషన్ ఉంటుంది. అందుకోసం నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల మన వివరాలన్నీ మన మారన్ ఉన్నాడు, సంధ్యక్క ఉన్నది, తీసుకొని వస్తే ఒకరోజు మనందరం ప్రజాపాలన కోదాం, పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుందాం. ఆడనే ఇస్తారా సస్తారా? ఎందుకంటే మనకి రోజు రోజు దినదిన ఆయుష్ ప్రాణగండం అన్నట్టు, అది నూరేళ్ళ ఆయుష్ దినదిన గండం అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఇప్పుడు ఎకరాలు కబ్జా పెట్టిన వాళ్ళేమో కోట్టుకోయింది, మీకేమో ఏం లేకుండా వచ్చి డైరెక్ట్ గా కొట్టేస్తున్నారు. ఏం లేదు మన దెబ్బ కూడా చూపిద్దాం. ఇప్పుడు ఆయన ఇవాళ వచ్చి మన పేదవాళ్ళు ఇల్లు కూలుస్తున్నారు, రేపు పేదవాళ్ళందరం కలిసి వాళ్ళ సర్కారు కూలు పేదోళ్ళ ఇళ్ళకి, మురికి కాలువలకు, మా అలాంటి వాళ్ళ ఇళ్ళకి వస్తారు. ఇప్పుడు మా ఇల్లు కూల్చేసి మమ్మల్ని బయటికి లాగినా కానీ ఇప్పుడు మా దగ్గరికి ఎవరు రారు. మాకు ఆధారం ఏం లేదు, మేము బిల్డింగ్లు కట్టుకొని ఉండట్లే కదా, ఉండడానికి ఒక చిన్న ఇల్లే కదా. ఆ ఉన్న ఇల్లు పోతే మేము ఎలా ఉండాలి? మా పిల్లల్ని వేసుకొని రోడ్డు మీద భయపడితే పరిష్కారం అవుతుందా? నేనేమంటున్నా, పరిష్కారం కోసమే కొట్లాడదాం. అందుకే నేనేమంటున్నా అంటే సమస్య కాదు, పరిష్కారం కావాలి. పరిష్కారం ఏంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. నేనేమంటున్నా అంటే మీ అందరి తరఫున ఖచ్చితంగా మన వాళ్ళు 200 మంది ఉంటారా, 150 మంది ఉంటారా, ఎంతమంది ఉండండి, వీళ్ళు ఎక్కడైతే ఇండ్లు గులగొడతామంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కావాలి. అదొక్కటే నినాదం, వేరే ఏం లేదు. ఇక దానికోసం మీతోని నేను నడుస్తా, మీరు ఎన్నుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకా